Hi, I'm Dr. Madhuri, fertility specialist, Vizag IVF Center, Vijayanagaram branch, a subsidiary of Medsi IVF. ఈరోజు మనం స్పర్మ్ మొటిలిటీ గురించి మాట్లాడుకుందాం. సో స్పర్మ్ మొటిలిటీ అనేది 4 గ్రేడ్స్ ఉంటుంది. ఫస్ట్ గ్రేడ్ ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ మొటిలిటీ, సెకండ్ స్లో ప్రోగ్రెసివ్ మొటిలిటీ, థర్డ్ నాన్ ప్రోగ్రెసివ్ అండ్ ఫోర్త్ ఇమ్మోటైల్ స్పర్మ్స్ అనమాట. ఈ ఇమ్మోటైల్ స్పర్మ్స్ అంటే అవి డెడ్ స్పర్మ్స్ కాదు, బట్ అది లైవ్ ఉన్నాయా డెడ్ ఉన్నాయా అనేది మనం మళ్ళీ వైటాలిటీ టెస్ట్ అనేది చేసుకోవాలన్నమాట. ఎప్పుడు చేసుకుంటాం ఈ వైటాలిటీ టెస్ట్ అంటే బాగా ఎక్కువ ఇమ్మోటైల్ సెల్స్ ఉన్నాయి అని అనుకునేటప్పుడు మనం వైటాలిటీ టెస్ట్ అనేది చేస్తాం. సో WHO 2021 గైడ్లైన్స్ ప్రకారం ఈ ర్యాపిడ్ ప్రోగ్రెసివ్ అండ్ స్లో ప్రోగ్రెసివ్ మొటిలిటీ రెండు కలిపి అట్లీస్ట్ 30% అయినా ఉండాలి. ర్యాపిడ్, స్లో అండ్ నాన్ ప్రోగ్రెసివ్ మొటిలిటీ మూడు కలిపి అంటే టోటల్ మొటిలిటీ అనేది అట్లీస్ట్ 42% అయినా ఉండాలన్నమాట. సో ఎందుకు మనం ఎక్కువ స్పర్మ్ మొటిలిటీ గురించి మాట్లాడుకుంటున్నాము అని అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసాక స్పర్మ్ అనేది వెజైనాలో డిపాజిట్ అయ్యాక ఈ మొటైల్ స్పర్మ్స్ ఎక్కువ ఉంటేనే మనకి స్పర్మ్ అనేది ఆ ట్యూబ్లోకి ట్రావెల్ అయ్యి ఎగ్ అనేది చేరుకుంటుంది అనమాట. సో ఈ మొటైల్ స్పర్మ్కే ఎక్కువ ఎగ్లోకి పెనిట్రేట్ చేసే కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. సో క్వాలిటీ ఆఫ్ ది స్పర్మ్ ఎక్కువ ఉన్నట్టు. సో రీసెంట్గా మన దగ్గర ఒక పేషెంట్ సివియర్ లో స్పర్మ్ మొటిలిటీతో వచ్చారు. సో ఈ పేషెంట్కి మనం ప్రాపర్ లైఫ్ స్టైల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి యాంటీ ఆక్సిడెంట్స్ అడ్వైస్ చేసి ఒక 10 days యాంటీబయాటిక్ కోర్స్ కూడా అడ్వైస్ చేయడం జరిగింది. 1 month తర్వాత సెమెన్ అనాలిసిస్ అనేది రిపీట్ చేసాం. సో బాగా స్పర్మ్ మొటిలిటీ అనేది ఇంప్రూవ్ అయిందనమాట. సో స్పర్మ్ మొటిలిటీ అనేది ఇంప్రూవ్ అవ్వడం వల్ల కూడా ఆ నెక్స్ట్ సైకిల్లోనే వాళ్ళకి IUI చేసినాక పాజిటివ్ అనేది రావడం జరిగింది. సో మొటిలిటీ తక్కువ ఉంటే మనం ఏం చేయాల్సిన థింగ్స్ ఏంటంటే ప్రాపర్ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి, హెల్దీ డైట్, ఎక్సర్సైజ్ అనేది రెగ్యులర్గా చేసుకోవాలి, స్ట్రెస్ తగ్గించుకొని ఎడిక్వేట్ స్లీప్ ఉండాలి, అండ్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ లాగా ఏమైనా అనిపిస్తే డాక్టర్కి కన్సల్ట్ చేసి ప్రాపర్ యాంటీబయాటిక్స్ అవి వాడి, అండ్ ఇంకేమైనా కండిషన్స్ లా ఉంది అని అంటే ఇంకా వీటితో ఇంప్రూవ్ అవ్వలేదు అని అనుకుంటే అల్ట్రాసౌండ్ స్క్రోటమ్ కూడా చేసుకొని ఇంకేమైనా కండిషన్స్ లైక్ వారికోసిల్స్ ఏమైనా ఉన్నాయా ఇలాంటివి ఏమైనా కండిషన్స్ డయాగ్నోస్ అయినాయంటే దాన్ని బట్టి కూడా ట్రీట్మెంట్స్ అనేది సజెస్ట్ చేసుకొని ఫాలో అవుతూ ఉండాలన్నమాట. సో దీని గురించి మీరు ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలంటే అపాయింట్మెంట్ తీసుకొని బ్రాంచ్ విజిట్ చేయండి. థ్యాంక్ యూ.